శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలిత వాక్యం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండంలో ఉద్భవించింది. ప్రతి నామానికి కూడా పురాణపరంగా ఒక అర్థం ఉంటుంది, జ్ఞానపరంగా ఒక అర్థం ఉంటుంది. భండాసురుని సంహరించటం కోసం దేవతలందరూ కలిసి హోమం చేస్తే ఆ హోమ కుండంలోంచి తల్లి ఉద్భవించింది అని పురాణ కథ. చిదగ్ని అంటే జ్ఞాన సంబంధమైనటువంటి అగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞానము అనేది అగ్ని. ఆ జ్ఞానము నుంచి ఉద్భవించినటువంటి పరతత్వమే శ్రీ లలితాదేవి అని అర్థం. ఈ చిదగ్ని కుండంలో ఎందుకు సంభవించిందిట? దేవకార్య సముద్యత. పురాణపరంగా చెప్పుకుంటే దేవకార్యం అక్కడేంటి? భండాసురుని రాక్షస సంహారం చేయడం. చిదగ్ని కుండంలో ఉద్భవించింది. అగ్నికుండం జ్ఞానాగ్నిలో ఉద్భవించిన తల్లి యొక్క ఎందుకు ఉద్భవించింది ఇక్కడ? దేవకార్య సముద్యత. దేవకార్యాలు 4 ఉంటాయి: సృష్టి, స్థితి, లయ, సంహారాలు. ఈ 4 కార్యములను నిర్వహించటం కోసం ఏ శక్తి అయితే సృష్టి జరుపుతున్నదో, ఏ సృష్టి శక్తి వల్ల సృష్టి స్థితిగా ఉండగలుగుతున్నదో, ఏ శక్తి వల్ల సృష్టి లయం చెందుతుందో, ఇవన్నీ కూడా ఒకే శక్తి వల్ల జరుగుతున్నాయి. వాటిల్ని దైవ కార్యం అంటాం. దైవ కార్యం కోసం ఉద్భవించినటువంటిది. ఎక్కడ ఉద్భవించింది? నీ జ్ఞానాగ్నిలో. ఎప్పుడు ఉద్భవిస్తుంది? మొదటి వాక్యానికి రండి. శ్రీమత్ సింహాసనేశ్వరి వాక్యంలో ఉన్నటువంటి సింహ వాక్యం అక్షరం, సింహ అన్న మాటని మనం చూసాం. సింహ అన్నది తిరగవేస్తే హంసి, శ్వాస. శ్వాసలో ఉన్న దైవాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు నీ జ్ఞానాగ్నిలో, నీ జ్ఞానంలో పరాత్పరమైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ దైవాన్ని దర్శించగలుగుతావు. అలా దర్శించటం వల్ల సృష్టి, స్థితి, లయ, సంహారాలు జరుగుతున్నాయి అని ఈ 2వ వాక్యం మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి సృష్టి యొక్క మొదటి శ్లోకం అంతా కనుక మనం చూసినట్టయితే ఈ సృష్టిని, స్థితి, లయ, ఈ మూడింటిని జరిపేటువంటిది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ నీ శ్వాసలో ఉంది. ఆ శ్వాసని నువ్వు గమనించటం చేత ఈ దేవకార్యాలైనటువంటి సృష్టి, స్థిత, లయ, సంహారాలన్నీ కూడా చేయగలుగుతున్నాం. మనం కూడా చేయగలుగుతున్నాం. మనం సృష్టించగలుగుతున్నాం. మనం సృష్టించిన దాన్ని పోషించగలుగుతున్నాం. అలాగే సృష్టించిన దాన్ని లయపరచగలుగుతున్నాం. ఇవన్నీ కూడా దైవ కార్యాలు మన వల్ల జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? మనలో ఉన్నటువంటి పరమాత్మ వల్ల. ఆ పరమాత్మని గుర్తించడం వల్ల శ్వాస మీద ధ్యాస. శ్రీరామ జయ రామ జయ జయ రామ.